మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సాధారణంగా ఇప్పుడు అందరు ఏంటంటే అంతకుముందు డిజిటల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ లేదు. ఇప్పుడు వద్దన్నా కానీ మనం దాన్ని ఆపలేము. సాఫ్ట్వేర్ ప్రొఫెషన్స్ తీసుకున్నా కానీ ఈవెన్ స్కూల్సే ట్యాబ్లెట్స్ ఇస్తున్నాయి, పిల్లల్ని వద్దన్నా కానీ ఫోన్లు వదలరు. సో ఇన్విటేబుల్గా డిజిటల్ స్క్రీన్ ప్రెజెన్స్ పెరుగుతూ వస్తుంది. సో ఈ పరిస్థితుల్లో అంటే కంటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాని ప్రభావం ఏ రకంగా ఉంది? డిజిటల్ స్ట్రెస్ స్ట్రెయిన్ అయితే చాలా చూస్తున్నామండి. పిల్లల్లో బాగా వాళ్ళ నెంబర్ పెరగడం అవన్నీ చెప్తున్నాము. పేరెంట్స్కి వాళ్ళు వచ్చినప్పుడు కౌన్సిలింగ్ చేస్తుంటాము. అవేర్నెస్ కూడా ఈవెన్ సోషల్ మీడియాలో కూడా మేము కొన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేశాము. అన్నం తినిపించేటప్పుడు అది ఇచ్చేసేస్తే వాళ్ళు అన్నం తింటారని చెప్పి అవి మేమేం చెప్తామంటే ఒక పూట తినరు, ఇంకొక పూట తినరు, ఇంకో రోజు తినరు, తప్పకుండా ఆకలేస్తుంది. మీరు ఇప్పుడు వాడు ఏడుస్తున్నాడు అనేది ఇస్తే తర్వాత మీరు అందరూ ఏడుస్తారు. సో అలా చేయకండి. ఎందుకంటే స్మాలర్ ద స్క్రీన్, క్లోజర్ ద డిస్టెన్స్, మోర్ డేంజరస్. ఐ మజిల్స్ ఫటీగ్ అవి అప్పుడే బిగిన్ అవుతాయి. అందుకని టీవీ అన్నా ఇంకా నయం, దూరంగా ఉంది పెద్ద స్క్రీన్, అదన్నా చూపెట్టండి, కానీ ఇది మట్టుకొద్దని చెప్తాం. సో అట్లాగే యంగ్స్టర్స్ హ్యావ్ స్టఫ్ టు హ్యాండిల్ దెమ్. ఎవరికైనాను పేరెంట్స్ వచ్చి మాకు సైగలు చేస్తుంటారు, మీరు చెప్పండి డాక్టర్, మీరు చెప్తే. సో వాళ్ళకి ఒక కౌన్సిలింగ్, ఏమన్నారా కళ్ళు ఏమో కానీ బుర్ర అయితే పాడవద్దంట, ఏదో అలా చెప్పి వాళ్ళకి వి ట్రై టు ఎక్కువ ఉంటే మళ్ళీ కొన్ని రెటినా కండిషన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పవర్ పెరుగుతూ ఉంటుంది కదా, మీరు కొంచెం తగ్గించండి. కాకపోతే చూస్తున్నాం కదా ఇప్పుడు టెక్స్ట్ బుక్స్లో ఎవరు చదవట్లేదు. మేము ఇన్ని టెక్స్ట్ బుక్స్ చదివేవాళ్ళం, మెడికల్ స్టూడెంట్స్ కావచ్చు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, అందరూ. ఎందుకంటే ఒక క్లిక్ తోటి 10 బుక్స్ రిఫర్ చేసుకోవచ్చు కదా వాళ్ళు. అవును, ఇప్పుడు అంతా చాట్ జీపీటీ వచ్చిన తర్వాత మనం ఇంకా అదొకటి చాట్ జీపీటీ ఒక సర్జరీస్ అవి చేయవు అంతే, లేకపోతే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. సర్జరీస్ చేయలేదు కాబట్టి మాలాంటి సర్జరీస్ మంచిదే. ఫిజిషియన్స్ పని ఏమవుతుందా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అనుకుంటున్నాను. అంటే మీ దానిలో కూడా రోబోటిక్ సర్జరీస్ వచ్చినట్టున్నాయి కదా. రోబోటిక్ అని ఏం కాదు, అది ఇట్స్ నాట్ ట్రూలీ రోబోటిక్. సమ్ పీపుల్ రాస్తున్నారు కానీ చాలా తప్పండి, రోబోటిక్ ఏం కాదు. ఎందుకంటే ఓన్లీ ఫ్యూ స్టెప్స్ చేస్తుంది లేజర్ అంతే, మిగతా అంతా సర్జన్ చేయాల్సింది. దాన్ని పెట్టి చేసేది కూడా సర్జనే కదా, అక్కడ డాకింగ్ అంటారు, అవన్నీ సర్జనే చేయాలి. ఆ తర్వాత ప్రాసెస్ అంతా మళ్ళీ సర్జరీ లాగానే చేయాలి. అది ఓన్లీ 1 or 2 స్టెప్స్ చేసినందుకు దాన్ని రోబోటిక్ అని చెప్పేసి అట్లా క్లెయిమ్ చేయడం తప్పు.